100% డిజిటల్ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రం. ఇండియాలో పూర్తి డిజిటల్ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారికంగా ప్రకటించాడు. డీజీ కేరళం ప్రాజెక్టు వలన ఇది సాధ్యమైందని ముఖ్యమంత్రి తెలియజేశాడు. వయస్సు, విద్యార్హత, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి పౌరుడిని అక్షరాస్యుని చేయాలనే లక్ష్యంతో కేరళ ప్రభుత్వం డీజీ కేరళం ప్రాజెక్టును ప్రారంభించారు. అలాగే ఇంతకుముందు ఇండియాలో పూర్తి అక్షరాస్యత సాధించిన మొదటి రాష్ట్రంగా కూడా కేరళ నిలిచింది. 1991 సంవత్సరంలోనే పూర్తి అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా నిలవడం విశేషం. రెండవ అతిపెద్ద టైగర్ రిజర్వ్గా సుందర్బన్ టైగర్ రిజర్వ్. దేశంలోనే రెండవ అతిపెద్ద టైగర్ రిజర్వ్గా సుందర్బన్ టైగర్ రిజర్వ్ అవతరించింది. దీని గురించి మనం ఆల్రెడీ ఆగస్టు 6 కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టైగర్ రిజర్వ్ రెండవ అతిపెద్ద టైగర్ రిజర్వ్గా అవతరించబోతుందని చెప్పుకున్నాము. అలాగే ఇండియాలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్స్ గురించి ఆ వీడియోలో చెప్పుకున్నాము. ఎవరైనా చూడని వాళ్ళుంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇక సుందర్బన్ టైగర్ రిజర్వ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. ఈ టైగర్ రిజర్వ్ను 1044.68 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించడానికి జాతీయ వన్యప్రాణుల బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో ఇండియాలో రెండవ అతిపెద్ద టైగర్ రిజర్వ్గా అవతరించింది. విస్తరణ తర్వాత సుందర్బన్ టైగర్ రిజర్వ్ యొక్క విస్తీర్ణం 3629.57 చదరపు కిలోమీటర్లకు చేరింది. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మట్లా, రైడిగి మరియు రామ్గంగా ప్రాంతాలను సుందర్బన్ టైగర్ రిజర్వ్లో కలపాలన్న వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం యొక్క ప్రతిపాదనను తాజాగా ఆమోదించింది. ఇక ఇండియాలో మొదటి స్థానంలో తెలుగు రాష్ట్రాలలోని నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ నిలిచింది. ఏఐబిడి బోర్డు యొక్క చైర్మన్గా ఇండియా ఎన్నికైంది. ఏఐబిడి అనగా ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్ అని అర్థం. థాయిలాండ్లోని ఫుకెట్లో జరిగిన 23వ ఏఐబిడి జనరల్ కాన్ఫరెన్స్లో ఇండియాను చైర్మన్గా ఎన్నుకున్నారు. ఇక సుమారు 10 సంవత్సరాల తర్వాత ఇండియా ఈ బోర్డుకు చైర్మన్గా ఎన్నికైంది. ఇప్పటికే ఏఐబిడి జనరల్ కాన్ఫరెన్స్కు అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఇండియా ఇప్పుడు ఏఐబిడి చైర్మన్గా కూడా ఎన్నికైంది. ఇక ఏఐబిడి యొక్క వివరాలు చూసుకుంటే, ఏఐబిడి యునెస్కో ఆధ్వర్యంలో 1977 సంవత్సరంలో స్థాపించబడింది. ఈ బోర్డు బ్రాడ్కాస్టర్స్ మరియు మీడియా సంస్థల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయబడింది. ఏఐబిడిలో 45 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. వీటితో పాటు యూరోప్, ఆఫ్రికా, నార్త్ అమెరికా మరియు అరబ్ దేశాల నుంచి 44 అనుబంధ సభ్య దేశాలుగా ఏఐబిడిలో ఉన్నాయి. ఏఐబిడిలో ఇండియా తరపున ప్రసార భారతి కంపెనీ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక 23వ ఏఐబిడి జనరల్ కాన్ఫరెన్స్ గురించి చూస్తే, ఈ సమావేశం 2025 ఆగస్టు 19 నుంచి ఆగస్టు 21 వరకు థాయిలాండ్లోని ఫుకెట్లో జరిగింది. 23వ ఏఐబిడి జనరల్ కాన్ఫరెన్స్ థీమ్ వచ్చేసి మీడియా ఫర్ పీపుల్, పీస్ అండ్ ప్రాస్పరిటీ. ప్రసార భారతి సిఇఓ మరియు ఏఐబిడి జనరల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడైన గౌరవ్ ద్వివేది ఈ సమావేశానికి అధ్యక్షత వహించాడు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి మీడియా సహకారాన్ని ప్రోత్సహించడం ఈ జనరల్ కాన్ఫరెన్స్ యొక్క లక్ష్యం. అత్యంత బరువైన రాకెట్ LMLV. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అత్యంత బరువైన రాకెట్ లూనార్ మాడ్యూల్ లాంచ్ వెహికల్ను తయారు చేస్తుంది.
ఈ రాకెట్‌ను 2035 సంవత్సరంలోగా పూర్తి చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. 2040 సంవత్సరంలో చంద్రునిపై ప్రయోగించబోయే మానవ సహిత మిషన్‌కు ఈ రాకెట్‌ని ఉపయోగించబోతున్నారు. దీంతో పాటు చంద్రునిపై చేసే అన్ని ప్రయోగాలకు ఇదే రాకెట్‌ను ఉపయోగించాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ భావిస్తుంది. ఈ రాకెట్ భూకక్షలోకి 80 టన్నుల వరకు మోసుకెళ్లగలదు. అలాగే చంద్రుని వరకు 27 టన్నుల బరువును మోసుకెళ్తుంది. ఇండియా ఎయిర్ ఫోర్స్‌కు కొత్త ఫైటర్ జెట్లు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 97 ఎల్‌సీఏ మార్క్ 1ఏ ఫైటర్ జెట్లను తయారీ బాధ్యతలను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఇక్కడ ఎల్‌సీఏ అనగా లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ అని అర్థం. దీనిని తెలుగులో తేలికపాటి యుద్ధ విమానాలు అంటారు. దీనికోసం కేంద్రం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో 62,000 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మిగ్-21ఎస్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల స్థానంలో వీటిని ఉపయోగించనున్నారు. లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ 1ఏ యుద్ధ విమానాల కోసం కేంద్రం ఆర్డర్ ఇవ్వడం ఇది రెండవసారి. గతంలో 48,000 కోట్లతో 83 ఫైటర్ జెట్ల తయారీకి ఆర్డర్ ఇచ్చింది. మిస్ యూనివర్స్ ఇండియా 2025 విజేత. మిస్ యూనివర్స్ ఇండియా 2025 విజేతగా రాజస్థాన్‌కు చెందిన మనీకా విశ్వకర్మ నిలిచారు. గత సంవత్సరం మిస్ యూనివర్స్ ఇండియా విజేతగా నిలిచిన రియా సిగా ఆమెకు కిరీటాన్ని అలంకరించారు. దీంతో మనీకా విశ్వకర్మ ఇండియా తరపున 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనబోతుంది. ఇక మిస్ యూనివర్స్ ఇండియా 2025 పోటీల్లో రన్నరప్‌గా ఉత్తరప్రదేశ్‌కు చెందిన తాన్యా శర్మ నిలిచారు. బ్రిటన్ దేశం సీబీఈ పురస్కారం విజేతగా తెలుగు మహిళ. బ్రిటన్ దేశం యొక్క కమాండర్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ పురస్కారం విజేతగా తెలుగు మహిళ పూర్ణిమ తణుకు నిలిచింది. ఈమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో గల కొత్తపేటకు చెందిన వ్యక్తి. పూర్ణిమ తణుకు నేషనల్ డే నర్సరీస్ అసోసియేషన్‌కు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ యునైటెడ్ కింగ్డమ్‌లో బాలల సంరక్షణ మరియు హక్కుల కోసం పనిచేసే అతిపెద్ద చారిటీ మెంబర్షిప్ అసోసియేషన్‌గా నిలిచింది. ఇక ఈరోజు క్వెషన్స్ వచ్చేసి ప్రతి సంవత్సరం ఏ రోజున జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఏ. ఆగస్టు 24, బి. ఆగస్టు 23, సి. ఆగస్టు 21, డి. ఆగస్టు 20. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆగస్టు 23. సమన్వయ శక్తి 2025 ఎక్సర్సైజ్లో ఏ రెండు రాష్ట్రాలు పాల్గొన్నాయి? ఏ. అస్సాం మరియు మణిపూర్, బి. త్రిపుర మరియు నాగాలాండ్, సి. సిక్కిం మరియు మేఘాలయ, డి. మిజోరం మరియు అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అస్సాం మరియు మణిపూర్. ఇండియాలో మొట్టమొదటి పూర్తి డిజిటల్ అక్షరాస్యత రాష్ట్రంగా ఏ రాష్ట్రాన్ని ప్రకటించారు? ఏ. కేరళ, బి. కర్ణాటక, సి. గోవా, డి. తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కేరళ. 2025
పురుషుల హాకీ ఆసియా కప్ ఏ రాష్ట్రంలో జరగనుంది? ఏ. అస్సాం, బి. బీహార్, సి. ఛత్తీస్గఢ్, డి. మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, బీహార్. రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ. ఆర్థిక మంత్రిత్వ శాఖ, బి. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, సి. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, డి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఢిల్లీ సుల్తానులలో ఎవరికి సికందర్ ఈ సాని అనే బిరుదు కలదు? ఏ. బాల్బన్, బి. మహమ్మద్ బిన్ తుగ్లక్, సి. అలావుద్దీన్ ఖిల్జీ, డి. సికిందర్ లోడి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అలావుద్దీన్ ఖిల్జీ. ఢిల్లీ సుల్తానులలో గొప్పవాడైన అలావుద్దీన్ ఖిల్జీకి సికందర్ ఈ సాని అనే బిరుదు కలదు. సికందర్ ఈ సాని అనగా రెండవ అలెగ్జాండర్ అని అర్థం. ఇతను సికందర్ ఈ సాని బిరుదును స్వీకరించి ఢిల్లీ నగరాన్ని దారుల్ ఖిలీఫాగా ప్రకటించాడు. ఇక అలావుద్దీన్ ఖిల్జీ అసలు పేరు అలీ గుర్షప్. ఢిల్లీ సుల్తానుల పాలకులలో ఈ కింది వారిలో ఎవరు ఇక్తాలను రద్దు చేశారు? ఏ. అలావుద్దీన్ ఖిల్జీ, బి. బాల్బన్, సి. ఫిరోజ్ షా తుగ్లక్, డి. మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, అలావుద్దీన్ ఖిల్జీ. అలావుద్దీన్ ఖిల్జీ ఇక్తా వ్యవస్థను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చాడు. అలావుద్దీన్ ఖిల్జీ చేపట్టిన అతి ముఖ్యమైన వ్యవసాయ సంస్కరణలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కింది వారిలో బీజాపూర్ రాష్ట్రాన్ని ఎవరు స్థాపించారు? ఏ. ఇబ్రహీం జుబైరీ, బి. యూసఫ్ ఆదిల్ షా, సి. రెండవ మహమ్మద్, డి. ఫిరోజ్ షా బహమనీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, యూసఫ్ ఆదిల్ షా. యూసఫ్ ఆదిల్ షా 1490వ సంవత్సరంలో బీజాపూర్ సుల్తానేట్ను స్థాపించాడు. బహమనీ రాజ్యం అంతమైన తర్వాత యూసఫ్ ఆదిల్ షా బీజాపూర్ రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాడు. యూసఫ్ ఆదిల్ షా పాలనా కాలంలో ఇండో సారసెనిక్ వాస్తుశిల్పం వేగంగా అభివృద్ధి చెందింది. ఇండో సారసెనిక్ వాస్తుశిల్పం అనేది ఇస్లామిక్ మరియు హిందూ వాస్తుశిల్పాల సమ్మేళనం. మరాఠా సామ్రాజ్య పాలకుడు శివాజీ ఏర్పాటు చేసిన మంత్రిమండలి పేరు ఏమిటి? ఏ. న్యాయప్రధాన్, బి. అష్టమంత్రి, సి. అష్టసిద్ధి, డి. అష్టప్రధాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, అష్టప్రధాన్. మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి శివాజీ 8 మంది మంత్రులతో కూడిన మండలిని ఏర్పాటు చేశాడు.
దీనికి అష్టప్రధాన్ అని పేరు పెట్టాడు. శివాజీ అష్టప్రధాన్ మంత్రిమండలిని 1674 సంవత్సరంలో ఏర్పాటు చేశాడు. భారత సమకాలీకుడైన విజయనగర సామ్రాజ్య రాజు ఎవరు? ఏ. అచ్యుతదేవరాయ, బి. సదాశివరాయ, సి. శ్రీకృష్ణదేవరాయ, డి. హరిహరరాయ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, శ్రీకృష్ణదేవరాయ. శ్రీకృష్ణదేవరాయ విజయనగర రాజులలో గొప్పవాడు. ఇతను బాబర్ సమకాలీకుడు. శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్యాన్ని 1509 సంవత్సరం నుంచి 1529 సంవత్సరం వరకు పరిపాలించాడు. బాబర్ జీవిత చరిత్ర, బాబర్ నామాలో శ్రీకృష్ణదేవరాయ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన పాలకుడిగా వర్ణించాడు. క్వశ్చన్ ఆఫ్ ది డే. అంగన్వాడీ సేవల్లో దేశంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఏ. కర్ణాటక, బి. కేరళ, సి. తెలంగాణ, డి. ఆంధ్రప్రదేశ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.